దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. విలన్ ఎపిసోడ్ నెంబర్ 271. అందరి జంటల మధ్య సరదా సంతోషాలు. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మెంటలోడు ఎంతగా టార్చర్ పెడుతున్నాడో. ఆఫీస్లో సీక్రెట్గా డేటాని మా అన్నయ్యకి అందిస్తున్నాను అని నా మీద నిందలు వేస్తున్నాడు. ఇవాళ ఇంటికి రావాలి, చెప్తాను ఆ మెంటలోడి సంగతి అని దివ్య హాల్లో కూర్చొని తిట్టుకుంటూ ఉంటుంది. కిచెన్లో ఉన్న కళ్యాణి గారు కోడలు తిట్లు వింటూ పాలు కలిపి పక్కనే ఉన్న జయరాం గారికి ఇచ్చింది. విన్నావా నీ కోడలు తిట్లు అన్నాడు జయరాం గారు. విన్నాను, కానీ ఇవాళ కొత్తేమీ కాదు కదా, వీళ్ళకి రోజు ఉందే కదా అంది కళ్యాణి గారు ఆ విషయం ఈజీగా తీసుకుంటూ. అసలు ఆ ఇద్దరికీ గొడవ పడింది రోజు గడవదా ఏంటి కళ్యాణి అన్నాడు జయరాం గారు స్పూన్తో పాలు కలుపుతూ. గడవదు అని తెలుస్తూనే ఉంది కదా, మళ్ళీ నన్ను అడుగుతారేంటి అని అంది. అయితే ఈ ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎప్పటికి తగ్గాలి, ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే చిలిపి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అని అడిగాడు. మీరు మర్చిపోయారేమో, మీ కొడుకులాగా మీరు కూడా పెళ్ళైన కొత్తలో నాతో ఇలాగే గొడవలు పడ్డారు. పడక గదిలోకి వచ్చేసరికి నేను తిడుతుంటే మీరు పిల్లిలాగా సైలెంట్ అయిపోయి నన్ను దగ్గరికి తీసుకొని మీ పని మీరు కానిచ్చేవారు అని అంది ఆ రోజులు తలుచుకొని కొంచెం సిగ్గుపడుతూ. అమ్మో, నీకు అన్నీ బాగానే గుర్తున్నాయే అని అన్నాడు. ఇప్పుడు మీలాగే మీ కొడుకు కూడా పగలంతా దివ్యను ఏదో ఒకటి అంటాడు, నైట్ మాత్రం ఇద్దరు అన్యోన్యంగా ఉంటారని చెప్పడానికి ఉదయం వాళ్ళ మొహాల్లో కనిపించే నవ్వులు చూసి చెప్పొచ్చు అని అంది. ఓ, కొడుకు కోడల్ని బాగానే అర్థం చేసుకున్నావు అన్నాడు జయరాం గారు నవ్వుతూ. షీల జగదాంబని రాకేష్ని ఎదురుగా పెట్టుకొని తిడుతూ ఉంది. ఛ, మీ ఇద్దరిని ఇంట్లో పెట్టుకున్నందుకు కాస్త కూడా నాకు ఉపయోగం లేదు. ఇంతమంది కలిసి మనం యశ్వంత్ని సంజుని ఏమీ చేయలేకపోయాం. చివరికి మీ అమ్మ ఆ యశ్వంత్ కాలు పట్టుకునే వరకు వెళ్ళింది అని తన బాధని కోపం రూపంలో కక్కుతుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది షీల, ఇక వదిలే, ఈ గొడవలన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండటానికి చూడు అన్నాడు రాకేష్. నో, ఆ యశ్వంత్ని సంజుని విడగొట్టే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను అని అంది. చెప్పిన మాట వినకపోతే నీ కర్మశీల అని రాకేష్ కోపంగా చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు. జగదాంబ కూడా షీలాని కోపంగా చూస్తూ రాకేష్ వెళ్ళిన రూంలోకి వెళ్ళి, ఈ గొడవలు ఇక మనకు వద్దురా, మన దారిన మనం వెళ్దాము, నేను దూరంగా తీసుకెళ్తాను అంటేనే ఆ యశ్వంత్ నిన్ను విడిపించాడు అని అంది జగదాంబ. ఇప్పుడు ఆ యశ్వంతే నన్ను ఇక్కడ ఉండమంటున్నాడమ్మా, షీలాని ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఆయన మాట కాదని మనం వెళ్ళలేము అన్నాడు రాకేష్. అది విని జగదాంబ షాక్ అవుతూ, మళ్ళీ ఇదెక్కడ గోలరా అని అంది. నాకు అదే చిరాగ్గా ఉంది. ఇన్ని రోజులు జైల్లో ఉండి వచ్చేసరికి నాకు నిజంగానే జ్ఞానోదయం అయింది. హాయిగా నీతో కలిసి చెన్నై వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుదాం అనుకున్నాను. కానీ యశ్వంత్ ఇక్కడ నా కాళ్ళు కట్టేసినట్టుగా చేశాడు. ఆయన మాట కాదని వెళ్ళలేము అన్నాడు రాకేష్ అసహనం చెందుతూ. అసలు అలా ఎందుకు చెప్పుంటాడు అని అనుకుంది జగదాంబ. యశ్వంత్ కంటే ముందు ఆదిత్య, స్వాతి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి సంజు దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకొని ఆడిస్తున్నారు. ఇలా కొద్దిసేపు తర్వాత సంజు వాళ్ళని చూస్తూ, ఆఫీస్ వర్క్తో అలసిపోయి కనిపిస్తున్నారు, వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వండి స్వాతి అని అంది. అవునక్క, నిజంగానే అలసిపోయి ఉన్నాను. అభి అన్నయ్య మీద ఎలాగైనా టెండర్ గెలవాలని బావగారు మాతో చాలా హార్డ్ వర్క్ చేయిస్తున్నారు. కాస్త ఫ్రెష్ అయితే గాని ఈ అలసట తగ్గదు అని చెప్పి చేతిలో ఉన్న పాపని పక్కనే ఉన్న వాళ్ళ అత్తయ్య గారికి ఇచ్చి స్వాతి వెళుతుంటుంది. పాపం
యశ్వంత్ ఏదైనా పట్టు పట్టాడంటే అస్సలు వదలడు సంజు అంది పూర్ణ. అవును వదినా, అమ్మ చెప్పేది కరెక్ట్. అన్నయ్య ఏదైనా అనుకున్నారంటే సాధించి తీరాల్సిందే అన్నాడు ఆదిత్య బాబుని ముద్దు చేస్తూ. సంజు వాళ్ళ మాటలకు నవ్వుతూ, యశ్వంత్ గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా టెంపరోడ్ గురించి నాకు తెలియంది ఏముంది అని అంది. ఇలా కొద్దిసేపు తర్వాత నేను కూడా ఫ్రెష్ అవుతాను వదినా అని చెప్పి బాబుని సంజుకిచ్చి ఆదిత్య రూమ్లోకి వెళ్ళేసరికి స్వాతి స్నానం చేసి వెయిట్లెస్ పల్చటి శారీ కట్టుకొని అద్దం ముందు నిలబడి ఉంది. వంపు సొంపులతో బ్యాక్ అందంగా కనిపిస్తున్న స్వాతిని ఆదిత్య కైఫ్గా చూస్తూ సైలెంట్గా డోర్ బోల్ట్ పెట్టాడు. ఆదిత్య వచ్చింది చూసుకొని స్వాతి టవల్తో ఫేస్ తడి తుడుచుకుంటూ ఉండగా ఆదిత్య తనని వెనక నుండి హక్ చేసుకొని తన మెడ మీద కిస్ పెట్టాడు. షడన్ ఆగుకి స్వాతి ఉలిక్కిపడి ఆ కిస్కి ఉరకలు వేస్తున్న మనసుతో చిరుకోపాన్ని చూపిస్తూ, ఏంటి ఆదిత్య ఇది? లోపలికొచ్చిన వాడివి ఫ్రెష్ అయి అలసట తీర్చుకోకుండా ఇలా రొమాన్స్ స్టార్ట్ చేశావేంటి అంటూ ముందుకు తిరిగింది. ఇప్పుడు నేను ఈ రొమాన్స్ రూపంలో అలసటే తీర్చుకుంటున్నాను అని చెప్పి ముందు నుండి తన్ని ఇంకా గట్టిగా హక్ చేసుకొని తన మెడవంపుల్లో పెదవులు అద్దుతున్నాడు. ప్లీజ్ ఆదిత్య వదులు అంటూనే స్వాతి ఆ చర్యకి పరవశంలోకి వెళ్తూ తెలియకుండానే స్వాతి కూడా ఆదిత్య చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోతుంటుంది. వద్దు అంటూనే అల్లుకొని పోతున్న పెళ్ళాం మాటలకి ఆదిత్య నవ్వుతూనే తన మెడవంపుల్లో మీసాలతో రాస్తూ స్వీట్ బైట్స్ ఇస్తున్నాడు. అప్పుడే స్వాతి స్నానం చేసి వచ్చింది కాబట్టి తన శరీరం నుండి వెదజల్లుతున్న సోప్ జెల్ పరిమళాలకు ఆదిత్య కూడా ఆగలేకపోతూ పెదవుల్ని తన చెవి దగ్గరికి తీసుకొచ్చి సున్నితంగా తన చెవి కొరికి, బెడ్ మీదకి చేరిపోదామా అని అన్నాడు అస్కీగా. అమ్మో, ఈ టైంలోనా? వద్దు అని అంది కంగారుగా. ఏమొద్దు, రొమాన్స్కి టైం అంటూ ఏమీ ఉండదు. 4 గోడల మధ్య ఒంటరిగా ఉంటే చాలు, ఎప్పుడైనా రొమాన్స్ చేసుకోవచ్చు అన్నాడు అదే అస్కీ వాయిస్తో. అబ్బా ఆదిత్య, రాగానే రొమాన్స్ క్లాస్ మొదలుపెట్టావేంటి? కావాలంటే నైట్ నీ ఇష్టం, ఇప్పుడు నన్ను వదులు అని ఆదిత్యని తోసేసి వెళ్ళబోతుంటే, ఏయ్ ఆగు అంటూ తను చేయి పట్టుకొని ఛాతి మీదికి లాక్కున్నాడు. అబ్బా ఆదిత్య అంటూ ఆదిత్య 2 బుగ్గలు పట్టుకొని పిండుతూ, నీ కిసులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేశావు. ప్లీజ్ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈ రొమాన్స్ పాఠాలన్నీ నైట్ చూసుకో అని అంది. తప్పదా అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. అస్సలు తప్పదు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటూ ఆదిత్యని వదిలి అక్కడున్న టవల్ తీసుకొని ఆదిత్య మెడ చుట్టూ వేసింది. ఆదిత్య తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి, నైట్ అస్సలు నిద్రపోనివ్వను, కాసుకో అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళాడు. ఆదిత్య అల్లరికి స్వాతి నవ్వుతూ, మొదట్లో చాలా బుద్ధిమంతుడు అనుకున్నాను కానీ రాను రాను మరీ రొమాంటిక్గా మారిపోతున్నాడు అని అనుకొని నవ్వుకుంది. కొద్దిసేపటికి సంజు బోసినవ్వులు చిందిస్తున్న 2 పిల్లలతో టైం స్పెండ్ చేస్తుండగా యశ్వంత్ ఆఫీస్ నుండి ఇంటికి చేరి రూమ్లోకి వచ్చి పిల్లలతో ఆడుకుంటున్న సంజుని కాస్త కోపంగా చూస్తూ, నువ్వు మాత్రం పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ నన్ను మాత్రం ఆఫీస్కి పంపించావు రాక్షసి అంటూ దగ్గరికొచ్చి పిల్లల్ని ఎత్తుకోబోతుంటే, ఆగు యశ్వంత్, పిల్లల్ని టచ్ చేయకు అంది సంజు. సీరియస్గా అనేసరికి యశ్వంత్ ఆగిపోయి, ఎందుకు టచ్ చేయకూడదు అని అడిగాడు. నువ్వు బయట నుంచి వస్తున్నావు కదా యశ్వంత్, పసిపిల్లల్ని టచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళి స్నానం చేసి వచ్చి పిల్లల్ని ఎత్తుకో అని అంది. అమ్మో నిజమే, ఎలా పడితే అలా పిల్లల్ని టచ్ చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి యశ్వంత్ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఫ్రెష్ అయి రెడీ అయి వచ్చి 2 పిల్లల్ని ఒడిలోకి తీసుకొని, నా బంగారు కొండలు
అంటూ వాళ్ళని ఆడిస్తూ ముద్దు చేస్తుంటాడు. సంజు పక్కనే ఉంటే అసలు తన్ని పట్టించుకోకుండా పిల్లలు ఇద్దరితోనే ఆడుతూ ఉన్నాడు. తనని పట్టించుకోకపోయేసరికి సంజు బుంగమూతి పెట్టి కూర్చుంది. యశ్వంత్కి తన మనస్తత్వం అర్థమై కావాలని తన్ని ఇంకా ఉడికిస్తూ, మీరిద్దరే నా ప్రపంచంరా, నాకు మీరిద్దరుంటే చాలు, ఇంకా నాకు ఎవ్వరున్నా లేకపోయినా ఏం కాదు, మీ ఇద్దరిని చూస్తూ బతికేయొచ్చు అని తన్ని రెచ్చగొడుతున్నాడు. అది వింటున్న కొద్దీ సంజు ఇంకా ఉడికిపోతూ, అంటే నేను కూడా నీకు వద్దా అని అడిగింది. వద్దనే కదా చెప్పేది, నాకు నా ఇద్దరి పిల్లలుంటే చాలు అన్నాడు సైడ్ లుక్ ఇస్తూ. అంటే ఏంటి యశ్వంత్, నీకు పిల్లలు కావాలి కానీ ఈ పిల్లల తల్లి అవసరం లేదా అని అడిగింది. అబ్బా, అవసరం లేదని ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వేం వద్దు పో అన్నాడు సీరియస్ టోన్తో. యశ్వంత్ తల మీద నుంచి సంజు గట్టిగా ఒకటి పీకింది. అది చూసి పిల్లలిద్దరూ నవ్వుతుంటే యశ్వంత్ ఏడుమొహం పెట్టుకుని, ఏంటే అలా కొట్టావు అని అన్నాడు. నువ్వు కూడా నాకు అవసరం లేదు పో అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే యశ్వంత్ తన చేయి పట్టుకొని ఆపి, ఎంత కోపమే నీకు, నేను టెంపరోడిని అయితే నువ్వు టెంపర్ దానివని నిరూపించుకుంటున్నావు అని చెప్పి తన్ని ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. మరి లేకపోతే నువ్వు చేసేదేంటి, నన్ను వద్దు అంటున్నావు కదా అంది మళ్ళీ బొంగమూతి పెడుతూ. అసలు నువ్వే లేకపోతే నా ప్రపంచమైన ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు చెప్పు, ఏదో నిన్ను ఉడికించటానికి అన్నాను గాని నువ్వంటే నా ప్రాణమే అంటూ తనని గుండెలకు హత్తుకున్నాడు. సంజు సంతోషపడుతూ, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలిసినా కూడా నువ్విలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను యశ్వంత్ అని అంది. యశ్వంత్ తన తల మీద ముద్దు పెట్టుకొని తన్ని ఇంకా హత్తుకుంటూ, నువ్వు తట్టుకోలేని మాటలు ఇంకెప్పుడు మాట్లాడంలే అని అన్నాడు. తల్లిదండ్రుల సంతోషాన్ని చూసి ఈ పిల్లలు కూడా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడుతూ భోజనములు చిందిస్తుంటే ఇద్దరి పిల్లలతో హాయిగా టైం స్పెండ్ చేస్తున్నారు. టైం నైట్ 9:30 అవుతుంది. దివ్య ఇంకా అలాగే చిటపటలాడుతూ, నేనంట ఆఫీస్ విషయాలు మా అన్నయ్యకి చేరవేస్తున్నానంట, మెంటలుడు రావాలి, అతని సంగతి చెప్పాలి, మెంటలుడికి నేనంటే బాగా అలుసైపోయింది, ఏమోలే ఆఫీస్లో నా బాస్ కదా అని ఊరుకుంటూ ఉంటే ఎక్కువ చేస్తున్నాడు అని అభి మీద ఉన్న కోపాన్ని బెడ్షీట్ మీద చూపిస్తూ దాన్ని గట్టిగా దులిపి బెడ్ మీద పరుస్తుంటే అభి మల్లెపూల పొట్లం తీసుకొని సైలెంట్గా రూమ్లోకి దూరి తన చిటపటలు విని నవ్వుకుంటూ డోర్ బోల్ట్ పెడుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.